కాకినాడ సీపోర్ట్ యజమాని కన్నాటి వెంకటేశ్వరరావును బెదిరించి కోట్ల రూపాయల అరబిందో సంస్థ తమ వాటాలను బలవంతంగా లాక్కుందంటూ ఫిర్యాదు చేయడంతో సిఐడి పకడ్బందీగా అడుగులు వేస్తోంది. అయితే సీపోర్ట్ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సగటు పౌరులు గుర్తు చేస్తున్నారు. అరబిందో సంస్థ దాని వెనుకున్న సూత్రధారులు, పాత్రధారుల వైఖరిపై దర్యాప్తు వేగవంతం చేసి నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్న విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. అరబిందో సంస్థలు దాదాపుగా 3600 కోట్ల మేర తమ వాటాలను బలవంతంగా లాక్కుందని చెప్పేసి ఇప్పటికే కాకినాడ పోర్టు యజమాని కన్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు అయితే చేశారు. దీనిపై ఈ విషయంపై ప్రజలు ఏమనుకుంటున్నారో అనే కోణంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షులు అయితే ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఈ అరబిందో సంస్థలు ఈ కన్నాటి వెంకటేశ్వరరావు దగ్గర 3600 కోట్ల మేర ఆస్తులు లాక్కున్నారని చెప్పేసి అభియోగం అయితే ఉంది. వాళ్ళ వైఖరిపై మీరేమంటారు? అసలు ఈ కాకినాడ సీపోర్ట్ అధినేత కర్ణాటి వెంకటేశ్వరరావు కేవీఆర్ అనే ఆయన 4689 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని, అంటే ఉన్నటువంటి వాల్యూని కేవలం అత్యంత తక్కువ ధరకి ఈ అరబిందో సంస్థల తరపున, ముఖ్యంగా ఇందులో విజయసాయిరెడ్డి పాత్ర కీలకం, నన్ను బెదిరించి ఆ వాటాలు తీసుకున్నారన్నది ఆయన తాలూకు అభియోగం. దాని మీద సిఐడికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అన్నిటికన్నా విచిత్రమైనట్టు ఒక 2664 కోట్ల రూపాయలు, ఇది కేవలం 400 కోట్ల రూపాయలు చెప్పి డివిడెండ్స్ తీసుకోవడం, అలాగే 29 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఒక డివిడెండ్ని తీసుకొని వచ్చి 12 కోట్ల రూపాయలకి. మీరు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి! ఇలాగే ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఆశించేస్తారు? అసలు రాజకీయంగా అధికారాన్ని తీసుకున్న తర్వాత అధికారంతో ఈ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు ప్రజలకు కల్పించాల్సిన వాళ్ళు ప్రజా ఆస్తుల్ని దుర్వినియోగం చేయడంతో పాటు మోసం చేయడంలో ఒకరికొకరు అగ్రగణ్యులు అయిపోయారు. గతంలో విశాఖపట్నంలో 1,00,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వినీతి బ్రిజాలని అక్కడ సిట్ అధికారిగా వేశారు. ఆ తర్వాత ఆ సిట్ రిపోర్ట్ ఏమైందో తెలియదు, కానీ వెంటనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆ రోజు 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మేమంతా గొంతిప్పితే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినంత 10 లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. అంటే ఈ ప్రభుత్వాలు మారుతున్న కొలది ఈ అవినీతిని చూసిన తర్వాత ఆశ్చర్యం వేస్తుంది. ఒకవైపు యాంకరేజ్ పోర్ట్లో 1,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పీడిఎస్ బియ్యం దోపిడీ, మరోవైపు ఏకంగా పోర్టే దోపిడీ, మరోవైపు పోర్టు తాలూకా అధినేతల తాలూకా ఆస్తులు దోపిడీ, దీని వెనకాతల రాజకీయాలు, దీని వెనకాతల అనేక తప్పుడు కంపెనీలు. ఇవన్నీ ట్రేస్ అవుట్ చేసి ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి ఎవరి దగ్గర సామర్థ్యం ఉంది, ఎవరు చెప్పగలుగుతారు, వీళ్ళని ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? మరోవైపు విచిత్రం 108, 104లోను కూడా అరబిందో వాళ్ళ అధికార దుర్వినియోగం, 1,00,000 కోట్ల రూపాయలు అక్కడ తినేశారని చెప్పి పత్రికల్లో చూసి ఆశ్చర్యపోతున్నాం. అసలు ఏమిటి ఇదంతా? ఎవరు దీన్ని ప్రజల ముందు వాస్తవాలు పెడతారు? 4689 కోట్ల రూపాయలది ఆస్తినేమోని వాళ్ళు కాజేయడం అంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉంది. ఆయనే చెప్తున్నాడు, నన్ను బెదిరించారు, లేకపోతే చంపేస్తామన్నారు, లేకపోతే నాకు ఇవ్వకపోతే అవ్వదు అని చెప్తున్నారు. పైపచ్చు దీనికి వితండవాదం. నిజంగా బెదిరించేలా ఉంటే మేమెందుకు, అసలు కొంత డబ్బైనా ఎందుకు ఇవ్వాలి, పూర్తిగా రాయించేసుకుందాం కదా అని. ఇది ఎవరైనా నమ్ముతారా? నమ్మగలరా? ఆయన ఎందుకు కేవీఆర్ ఎందుకు ఇచ్చాడు కంప్లైంట్? కాబట్టి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను, పౌరుల తాలూకా స్వేచ్ఛకి భంగం రాజకీయాల వల్ల కలుగుతూ ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే రాజ్యసభ సభ్యులు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు. చట్టం లోబడి పనిచేయాల్సిన వాళ్ళంతా చట్టానికి అతీతంగా పనిచేయాల్సిన వాళ్ళు కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు దిట్టలైపోయారు. దీనిపైన ప్రభుత్వం ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ చేయాలి, వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. సార్, మరోవైపు ఈ అరబిందో సంస్థలు కనుక ఎవరున్నారంటారు? అసలు ఈ పరిణామాలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి వైఖరిని అవలంబిస్తే ఇట్లాంటివి చర్యలు అరికట్టవచ్చని మీరు అనుకుంటున్నారంటే? ప్రతి చోట రాజకీయ నాయకులు కొడుకులే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి అల్లుడు కొడుకు, లేకపోతే ఇంకొక రెడ్డి అల్లుడు కొడుకు, లేకపోతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేకపోతే టీటీడీ చైర్మన్ చేసినటువంటి ఇంకొక ఆయన కావచ్చు, ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే మనం ఏమంటున్నామంటే ఈ సంస్థలను అడ్డు పెట్టుకుని 1,00,000 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన చేస్తున్నారు. అరబిందోలో కూడా వాళ్ళు సోషల్ సర్వీస్ సంగతి దేవుడికి, కానీ గతంలో కూడా మనకి అపారమైనటువంటి డబ్బు దొరికింది హైదరాబాద్లో అని అన్నారు. అరబిందోలో కేవలం వాళ్ళు ఏంటంటే కరోనా టైం అప్పుడు సంపాదించిన 1,00,000 కోట్లని, కానీ తర్వాత అది కూడా ఏమైందో తెలియదు.
పత్రికల్లో వార్తలు వచ్చాయి, టీవీలో వచ్చే లక్షల కోట్ల రూపాయలు దాచారు, పట్టుకున్నారని. అది ప్రభుత్వంకి వెళ్ళిందా, ప్రజలకు వెళ్ళిందా, ఏ అకౌంట్కి వెళ్ళిందో కూడా తెలియదు. కాబట్టి మనం ఏమంటున్నాం, ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు లేకపోవటం వల్ల అడ్డగోలు వ్యాపారాలు చేస్తున్నారు, అడ్డగోలుగా ప్రజలు దోపిడీ చేస్తున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో రాజకీయాలు అడ్డుపెట్టుకొని ఉన్నారు. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని నేను అనుకుంటున్నాను. మొత్తం మీద ఏదైతే ఈ అరబిందో సంస్థ లాంటి ఈ సంస్థల వెనుక ఉన్నటువంటి వారిని నియంత్రించి ఏదైతే ఈ కుంభకోణం వెనుక పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చేయాలని చెప్పేసి సగటు పౌరులైతే చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఓం మహేశ్వరతో శ్రీధర్, HMTV, విజయనగరం జిల్లా.